సంపద ఎలా సృష్టించాలో అనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని, క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయని చెప్పారు. జూన్లోగా డిఎస్సి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అవసరమైన చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, మీ భూముల పత్రాలపై రాజముద్ర ఉండాలని, నేతల ఫోటోలు కాదన్నారు. తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని, ఎందరో పిల్లలుంటే అంతమందికి సాయం చేస్తామని ప్రకటించారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని, త్వరలోనే రైతులకు 20,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. గత 5 ఏళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారని, ఇప్పుడు 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల పింఛన్లను 6,000కు పెంచామని, 8 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కిడ్నీ, తలసేమియా రోగులకు 10,000, తీవ్ర వ్యాధులతో కదలలేని వారికి 15,000, ఏకంగా పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. పింఛన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలని అధికారులకు చెప్పామన్న సీఎం, పేదల జీవితాల్లో వెలుగులు రావాలని అదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ప్రజలు వెంటనే తెలుసుకొని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని చెప్పారు. గత 5 ఏళ్లు చేసిన విధ్వంసం తనకే అర్థం కావటం లేదన్న చంద్రబాబు, ప్రతి నెల 1వ తేదీనే ఇంటికెళ్లి పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామన్నారు. ప్రతి పేదవాడి జీవితంలో ఆర్థిక స్వావలంబన రావాలన్న చంద్రబాబు, ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై తాము నిలబడాలని అన్నారు. ప్రతి సేవ సెల్ ఫోన్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టామని, డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని చెప్పారు. సంపద ఎలా సృష్టించాలో అనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామన్న సీఎం, మేమొచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించామని గుర్తు చేశారు. P4 విధానంలో అట్టడుగున ఉన్నవారి జీవితాలు మారాలని, ఒకరోజు ఆకలి తీర్చడం కాదని, వారే కష్టపడి గౌరవంగా బతికేలా చూడాలని సూచించారు. ఇంటికొక పారిశ్రామికవేత్త తయారు కావాలని పిలుపునిచ్చారు. మొదటి తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే, మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం, 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. నేరం చేసిన వారికి 100 రోజుల్లో శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని హోంమంత్రి అనిత తెలిపారు. నేరస్తులకు 100 రోజుల్లో శిక్ష పడేలా పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని చెప్పారు. ప్రస్తుతం కొత్తగా 394 ఎస్ఐలు విధులు చేపట్టగా, మరికొద్ది రోజుల్లో 6,000 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం పూర్తి కానుందన్నారు. అనంతపురం పోలీసు శిక్షణా కేంద్రంలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ పెరేడ్ కార్యక్రమంలో హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల పెరేడ్ను తిలకించారు. అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన వారికి బహుమతులను అందజేశారు. మొత్తం 394 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 300 సివిల్, 94 మంది ఏపీఎస్పీ సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. సివిల్ ఎస్ఐ శిక్షణ పొందిన వారిలో 97 మంది మహిళలు. ఓ నేరానికి సంబంధించి వేగవంతంగా పరిశోధన, అందుకు తగ్గట్లుగా ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ నివేదికలు వంటి వాటిని అందుకునేలా చర్యలు చేపట్టినట్లు అనిత తెలిపారు. కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అనిత చెప్పారు.
గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేలా చర్యలు వేగవంతం చేశామన్నారు. వాటి రవాణానే కాకుండా దాన్ని సాగు చేయడానికి కూడా అరికట్టే స్థాయిలో పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కిలోలకు పైగా గంజాయిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి ఒక తరాన్ని నాశనం చేస్తుందన్నారు. గతంలో పాఠశాలల పిల్లల సంచుల్లోకి గంజాయి వెళ్లిన పరిస్థితి ఉందన్నారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం, మహిళలపై అత్యాచారాల కట్టడికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. పోలీసు విభాగంలో పనిచేసే వారికి ఆరోగ్య భద్రతకు కార్యాచరణ చేశామని అన్నారు. మీకు ఎంత గర్వంగా ఉందో తెలియదు కానీ మిమ్మల్ని ఇలా చూస్తున్న మీ కుటుంబ సభ్యులు మాత్రం నిజంగా గుండె ఉప్పొంగిపోతుంది. నేను ఇందాక వెళ్ళేటప్పుడు చూసా, ప్రతి ఒక్కరి మొహంలోనే ఒక రకమైన ఆనందం. నా అన్న సాధించాడు, నా తమ్ముడు సాధించాడు. ఈ రోజు ఒక ప్యాషనేటిక్ గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లోకి నా కుటుంబం ఈ రోజు చేరింది అని ఒక ఎంతో గర్వంగా ఈ రోజు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు మీ అందరి గురించి వేచి చూస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మిలిటరీలోకి పంపించాలన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ లోకి పంపించాలన్నా ఎంతో కొంత ఆలోచన చేసుకుని ఇటువంటి సిచ్యువేషన్స్ లో 24 గంటలు కూడా డ్యూటీలోనే ఉండి కుటుంబాలను కూడా పక్కన పెట్టి, భార్య పిల్లల్ని కూడా పక్కన పెట్టి, ప్రజా సేవ గురించి సమాజానికి రక్షణ కల్పించడానికి తిండి తిప్పలు మాని ఎండనగా వాననగా ఎండలు ఎండుతూ వానలో తడుస్తూ దుమ్ములోనే కూడా డ్యూటీలు చేస్తూ 24 గంటలు నుంచనే ఉద్యోగమైనా కూడా ఈ సమాజానికి కాపలా కాస్తున్నామని గర్వంతో నుంచనే ఇటువంటి ఉద్యోగానికి నా కుటుంబ సభ్యులు పంపించానని గర్వంతో వాళ్ళు ఈరోజు గాంజాయి కల్టివేషన్ ని కూడా మనందరం కూడా అరికట్టుకునే కెపాసిటీకి ఈరోజు పోలీస్ యంత్రాంగం, ఎన్డీఏ పోలీస్ యంత్రాంగం ఈరోజు బయటకు వచ్చింది. ఎందుకంటే ఈగల్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని దానికి సపరేట్ గా ఒక ఐజీ ర్యాంకర్ పోలీస్ ఆఫీసర్ ని సపరేట్ గా డిపార్ట్మెంట్ ని ఈరోజు సపరేట్ చేసి డిపార్ట్మెంట్ కి బడ్జెట్ కూడా అలొకేట్ చేసి గాంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. దానికి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు సుమారుగా 1000 ఎకరాల్లో గంజాయి పండే పరిస్థితి నుంచి ఈ రోజు 10 ఎకరాల నుంచి 11,000 ఎకరాల నుంచి సెంటర్లో, అలాంటి సెంటర్లో కేవలం 150 ఎకరాల్లో మాత్రమే ఈ రోజు కనిపించే పరిస్థితి. దాన్ని కూడా ఎక్కడ కూడా ఇమీడియట్ గా ఒక్క స్టేజ్ లోనే కూడా అది ధ్వంసం చేసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. పాదుకాభిషేకం, గురు వైభవోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రిగా లోకేష్ చేస్తున్న విశేష సేవలకు గాను గురు వైభవోత్సవ పురస్కారాన్ని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అందించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆయన సన్మానించారు. రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిరంతర పటిష్ట పర్యవేక్షణతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డిజి లక్ష్మీషా అన్నారు. మొదటి రోజు పూర్తి స్థాయిలో పంపిణీకి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే 3వ తేదీలోగా పూర్తి చేయనున్నట్లు వివరించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పెన్షన్ పంపిణీ చేయాల్సి వస్తే అందుకు తగిన కారణాన్ని ఎన్టీఆర్ భరోసా మొబైల్ యాప్లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ అర్బన్ పరిధిలోని మధురానగర్, మధ్యకట్ట ప్రాంతంలో పర్యటించి ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ ఉదయం 7 గంటలకు పంపిణీని ప్రారంభించి 2,29,913 పెన్షన్లకు 98.20 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో అధికారుల సమన్వయంతో పనిచేసి పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషి చేస్తున్నారన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు నిరంతరం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్ మొత్తాన్ని అందించేలా చూస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు పూర్తి స్థాయిలో పంపిణీకి కృషి చేయడం జరుగుతోందని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే 3వ తేదీలోగా పూర్తి చేయనున్నట్లు వివరించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పెన్షన్ పంపిణీ చేయాల్సి వస్తే అందుకు తగిన కారణాన్ని ఎన్టీఆర్ భరోసా మొబైల్ యాప్లో నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ వెంట డిఆర్డీఏ పీడీకే శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 40,695 మందికి గాను 39,737 మంది హాజరయ్యారు.
958 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు పలు సిట్టింగ్ స్క్వాడ్ విధుల్లో పాల్గొన్నాయి. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విజయవాడలోని SRR CVR ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా విజయవాడలోని SRR అండ్ CVR ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలతో పాటు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ORS ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిట్టింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకొని చీఫ్ సూపరింటెండెంట్తో సహా ఇన్విజిలేటర్లు పరీక్షా విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు గదుల్లో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలని, ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. ఇంటర్మీడియట్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్తు, పోస్టల్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. నేడు ప్రారంభమైన ఇంటర్ థియరీ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు 103 కేంద్రాల్లో జరుగుతాయని, పరీక్షా పత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు. పసిపిల్లల్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఘరానా లేడీ ముఠాను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 7 శిశువులను విక్రయించిన క్రమంలో పోలీసులు చాకచక్యంగా ముఠాలోని కొందరు సభ్యులను పట్టుకున్నారు. 3 శిశువులను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు జరిపారు. 3 చిన్నారులను అక్రమార్కుల చేతుల్లో నుంచి క్షేమంగా కాపాడారు. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. విజయవాడ సితారా సెంటర్కు చెందిన బలగం సరోజిని అనే మహిళకు కొంతకాలం క్రితం ఒక హాస్పిటల్ సమీపంలో విజయలక్ష్మి అనే మహిళ పరిచయమై పిల్లలు లేని సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఎగ్స్ డొనేట్ చేస్తే నీకు డబ్బులు ఇస్తారు అని చెబితే సరేనని ఎగ్స్ డొనేట్ చేసి డబ్బులు తీసుకుంది. అప్పటి నుండి సులభంగా డబ్బులు వస్తున్నాయని మరికొంతమందికి చెప్పి వారితో డొనేట్ చేయించడం ద్వారా కమిషన్ కింద డబ్బులు తీసుకునేది. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన మహిళ పరిచయమై ఇలా కాకుండా పిల్లలు లేని వారికి పిల్లలను అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పడంతో అప్పటి నుండి ఆమె ద్వారా ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్ అనే అమ్మాయిని మరియు అహ్మదాబాద్కు చెందిన అనిల్ అనే వ్యక్తులను పరిచయం చేసుకొని వారు అక్కడి నుండి విజయవాడకు పిల్లలను తీసుకొనొచ్చి సరోజినికి 1,00,000 నుండి 2,00,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో సరోజిని పిల్లలు లేని వారిని, సంతానలేమితో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని వారికి 4 నుండి 5 లక్షల రూపాయల వరకు బేరం కుదుర్చుకొని పిల్లలను అమ్ముతోంది. ఢిల్లీ, అహ్మదాబాద్ల నుండి తీసుకొచ్చిన పిల్లలను సరోజిని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రకాష్ నగర్ ఏరియాకు చెందిన కొవ్వరపు కరుణశ్రీ, పెదాల శిరీష పిల్లలను చూసుకునేలాగా షేక్ ఫరీనా, సైదాబీలు ట్రాన్స్పోర్ట్ చేసేలాగా మాట్లాడుకున్నారు. అనంతరం వివిధ ఆసుపత్రుల వద్ద పిల్లల కోసం చికిత్సకు వచ్చిన వారికి మాయమాటలు చెప్పి సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నట్లు, పిల్లలు లేని జంటలకు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియను అనుసరించడానికి ఇష్టపడని దంపతులకు సరోజిని పిల్లలను విక్రయించేది. సరోజిని ఈ 6 నెలల కాలంలో 7 పిల్లలను విక్రయించడానికి వారి వద్ద నుండి కొనుగోలు చేసింది. ఏలూరు, గుంటూరు పరిధిలోని వారికి 4 పిల్లలను అమ్మింది. మరో 3 అమ్మడానికి చూస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుండి 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఈ బలగం సరోజిని అనే ఆమె ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో చైన్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. హైదరాబాద్లో అంతకుముందు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయిన తర్వాత 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు 3 మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తూ ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గర తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి.
పనిచేస్తున్నాయి. మోస్ట్లీ ఇన్ ఇండియా టు ఆ నలుగురిని కూడా మనము తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే ఆమె తో ఈమె పరిచయం అయింది. ముందు ఈ బలగం సరోజిని పరిచయం అయి ముందు ఎక్స్ డొనేషన్కి డబ్బులు తీసుకునేది. ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన స్థాపన కేంద్రంలో పనిచేసేది. ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె కొందరిని తీసుకొచ్చి ఎక్స్ డొనేట్ చేయించేది. తర్వాత ఈ ఎక్స్ డొనేషన్ అనేది దీంట్లో పెద్ద డబ్బులు రావట్లేదు, కమిషన్ రావట్లేదు, కాబట్టి ఇక్కడ చిన్నపిల్లల్ని కొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి ఈమె భావించి ఇద్దరు ముఖ్యంగా ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ. సో విజయవాడ అయితే 2024లో ట్రైన్లో అరెస్ట్ అయ్యి హైదరాబాద్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 7 మంది పిల్లల్ని చూశారు. అందుకే షీ స్పీక్ ఫర్ పీడియాట్, అది అందుకే మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. షీ స్పీక్ ఫర్ పీడియాట్. ఆల్రెడీ ఒక 2 అఫెన్సెస్ చేసిన తర్వాత మళ్ళీ 3 అఫెన్సెస్ చేసింది. ఆశా వర్కర్లపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవుతో పాటు ఆశా వర్కర్ల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వనున్నారు. ఆశా వర్కర్ల గరిష్ఠ వయో పరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించనున్నారు. ప్రస్తుతం ఆశా వర్కర్లు 10,000 రూపాయల వేతనం పొందుతున్నారు. వారి సర్వీసు ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారు 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. రాష్ట్రంలో సుమారు 42,752 మంది ఆశా కార్యకర్తలుండగా గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 మంది ఆశా వర్కర్లున్నారు. వీరందరికీ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ మేరకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. అమెరికాలో విద్యను అభ్యసించేందుకు విజయవాడకు చెందిన ఓ విద్యార్థికి ఏకంగా 2.4 కోట్ల ఉపకార వేతనంతో అవకాశం లభించింది. ఇన్విస్టికా కన్సల్టెన్సీ సంస్థ ద్వారా మిరియాల ఆదిత్య అనే యువకుడు అమెరికాలోని మిల్వాకా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్స్ డిగ్రీలో చేరేందుకు ఎంపికయ్యాడు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి, డైరెక్టర్ కృష్ణమోహన్, శారదా జూనియర్ కళాశాల డైరెక్టర్ శారదాదేవి తదితరులు ఆదిత్యను అభినందించారు. విజయవాడ గాయత్రి నగర్లోని ఇన్విక్టా కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానందమూర్తి, డైరెక్టర్ కృష్ణమోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇన్విక్టా కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అమెరికాలోని మిల్వాకా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్స్ డిగ్రీలో చేరేందుకు ఎంపికై 2.4 కోట్ల ఉపకార వేతనం పొందిన మిరియాల ఆదిత్యను అభినందించి శాల్వాతో సత్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానందమూర్తి, డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ అమెరికాలో టాప్ 10 యూనివర్సిటీలో ఒకటైన మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఆదిత్య మిరియాల ప్రవేశం పొందటమే కాకుండా ఉపకార వేతనం సాధించాడన్నారు. విజయవాడ నుంచి అనేక మంది విద్యార్థులు ఇన్విక్టా ద్వారా అత్యధిక ఉపకార వేతనంతో అమెరికాలో బీఎస్సీకి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆదిత్య మిరియాల ఇన్విక్టా ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు కష్టపడి శాట్ అండ్ ఐఎల్స్ ప్రవేశ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 98% మార్కులు సాధించిన ప్రతిభ వలన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోనే మొట్టమొదటిసారిగా ఈ ఘనత సాధించారని తెలిపారు. ఆదిత్య కాకుండా మరొక 15 మంది ఇన్విక్టా విద్యార్థులకు ₹1,00,00,000 పైగా ఉపకార వేతనం లభించిందని తెలిపారు. ఐఏఎల్టీఎస్ కోచింగ్ తీసుకొని అనేక ప్రాజెక్టులు చేసి అమెరికాలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉపకార వేతనంతో పాటు ప్రవేశం పొందుతున్నారు. ఆదిత్య మిరియాల అనే శారదా కాలేజీలో చదువుతున్న విద్యార్థికి 2 సంవత్సరాల మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ, అమెరికాలోనే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఈ కాలేజీలో 2,40,00,000 ఉపకార వేతనం వచ్చింది. ఇది ఉమ్మడి రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికం, ఎప్పుడూ ఇంత రాలేదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. అంటే అతని ఫీజు కానివ్వండి, అతని హాస్టల్ ఖర్చు కానివ్వండి, అతని మెస్ ఖర్చు కానివ్వండి, అన్నీ కూడా యూనివర్సిటీ భరిస్తుంది. అతనికి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇచ్చి ఉద్యోగం కూడా దొరికేటట్టు చేస్తుంది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయం, సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలో ఆదిత్య మిరియాల అనే విద్యార్థికి
బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో అంటే బిఎస్లో ఫుల్ రైట్ స్కాలర్షిప్ అంటే పూర్తి ఉపకార వేతనం అంటే ట్యూషన్ ఫీజు మరి అతనికి వసతి సదుపాయాలకి అన్నింటికి అయ్యే ఖర్చు అన్నీ కూడా పూర్తిగా విశ్వవిద్యాలయమే భరిస్తుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్కాలర్షిప్. ఇది దొరకడం కూడా దీన్ని ప్రెసిడెంట్ స్కాలర్షిప్ అని కూడా అంటారు అక్కడ వాళ్ళు అనేది. దీని యొక్క ఇది ఈ విద్యార్థికి డెఫినెట్గా మేము కంగ్రాచులేట్ చేస్తున్నాము. అనంతరం ఆదిత్య మిర్యాల మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోద్బలం మరియు వివేకానందమూర్తి ఇన్విటా శిక్షణ తోడ్పడ్డాయని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య ప్రస్తుతం చదువుతున్న శారదా జూనియర్ కాలేజ్ డైరెక్టర్ శారదాదేవి ఆదిత్య మిర్యాలకు అభినందనలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయినాక నాకు అక్కడ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. మెయిన్లీ ఎంఎస్ఓఈ యూనివర్సిటీలో వాళ్ళకి చాలా కంపెనీస్తో టైఅప్ ఉండడం వల్ల నాకు జాబ్ రావడం కూడా పెద్ద ప్రాబ్లం అవ్వదు. సో ఫోర్త్ ఇయర్ అవ్వగానే ఈ 4th ఇయర్ లోపలే వాళ్ళకి ఇంటర్న్షిప్ అండ్ కోఆప్ ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్పారు. సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు అండ్ నాన్ క్యాంపస్ జాబ్స్ ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. సో చదువుతో పాటు స్టూడెంట్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా దే కెన్ స్టార్ట్ ఎర్నింగ్ దర్ ఓన్ మనీ. సో పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా స్టూడెంట్స్ కెన్ స్టార్ట్ బీయింగ్ ఇండిపెండెంట్ అండ్ హ్యావ్ దర్ ఓన్ ఎర్నింగ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్. దాంతోపాటు ఎంఎస్ఓఈ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ మూర్తి సార్ చెప్పినట్టుగా ఇట్ హ్యాస్ రోసీ సూపర్ కంప్యూటర్. ఇలాంటిది నేను వేరే ఏ యూనివర్సిటీలో చూడలేదు. ఐ రీసెర్చ్ అబౌట్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్. ఎక్కడ ఇలాంటిది ఉందని నేను చదవలేదు. అండ్ దిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ ఐవ్ seen such a big technology being available to the students at undergraduate level. Mainly graduate level వాళ్ళకి PhD level మాత్రమే ఇస్తారు, కానీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఇలా టెక్నాలజీని అన్నిటికీ ఆఫర్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. IELTSలో 8 బ్యాండ్ వచ్చాయి. నేను చాలా యూనివర్సిటీస్కి మూర్తి సార్ హెల్ప్తో ఎస్ఏస్ రాశాను, అప్లికేషన్స్ పెట్టాను. అండ్ నేను పెట్టిన వాటిలో నాకు అన్నిటికీ అడ్మిషన్స్ వచ్చాయి అండ్ ఆల్మోస్ట్ 1 crore దాకా స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి. ఎంఎస్ఐలో నాకు పర్ ఇయర్ $32,000 స్కాలర్షిప్ వచ్చింది, వెసెస్ ఆల్మోస్ట్ అరౌండ్ $1 crore రూపీస్ స్కాలర్షిప్. అండ్ నేను ఇప్పుడు ఎంఎస్ఓఈకి వెళ్దామని అనుకుంటున్నాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అక్కడ ఎంఎస్ఓఈలో ఎన్విడియా టైఅప్ ఉంది కాబట్టి నాకు జాబ్ దొరకడంలో లేకపోతే నేను ఇంటర్న్షిప్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని, ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. ఉపవాస ప్రార్థనలు ఆచరించే ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు గంట ముందే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై సమన్వయ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు కలెక్టర్ లక్ష్మీషా నేడు కలెక్టరేట్లో నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మున్సిపల్, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. తెల్లవారుజామునే ముస్లిం సోదరులు మసీదులకు వెళ్లి నమాజ్ చేస్తారని, అందుకు తగ్గట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రార్థన సమయానికి ముందే తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం కలగకుండా మసీదుల వద్ద విద్యుత్ లైన్లను తనిఖీ చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పోలీసు యంత్రాంగం మసీదుల వద్ద శాంతి భద్రతలను పర్యవేక్షించాలన్నారు. పెద్ద చారిత్రక మసీదుల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఇక నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఆహార సామాగ్రి కొనుగోలు చేయడానికి దుకాణాలు అందుబాటులో ఉండేలా అనుమతులు మంజూరు చేయాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రార్థనలు ఆచరించే ఉపాధ్యాయులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు గంట ముందే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. 2021లో విజయవాడలో జరిగిన కర్ణం రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని, ఆ కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాహుల్కు 50 కోట్ల మేర రుణాలు ఇచ్చారని, ఇంకా రాహుల్ అనేక మంది వద్ద అప్పులు తెచ్చాడన్నారు. వారి రుణాల వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదన్నారు.
వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ కోరాడ విజయ్ కుమార్ గారిని ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా అక్కడ పొంగనూరులో బ్యాటరీల ఫ్యాక్టరీ, అట్టల ఫ్యాక్టరీ, సిలిండర్ల ఫ్యాక్టరీ 3 పెడదామని చెప్పేసి పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారి దగ్గర సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈ కుర్రాడు తీసుకోవడం జరిగింది. అలానే తీసుకొని ఈ శంకుస్థాపన ఫోటోలు ఇవన్నీ కూడా అప్పుడే ఇవన్నీ మేము సంపాదించడానికి టైం పట్టింది కాబట్టి మీడియా ముందుకు రావడానికి నాకు టైం పెట్టింది. అదే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉందో గవర్నమెంట్లకి, నాకు కూడా అటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు నాకు కూడా ప్రజలు ఉన్నారు కొంతమంది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా నాకు చాలా రోజులు పట్టలేదు. వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే తెలిసింది. నాకు తెలిసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లనే ఆ రోజున ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు 3-4కి, డీజీపీ గారికి, అందరికి కూడా నేను లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే, ఈ మర్డర్ మేము చేయలేదు, మాకు న్యాయం చేయండి, ఈ కేసు సిబిసిఐడికో లేదా సిబిఐకో ఇవ్వండి, న్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఎందుకు వేస్తారండి? అసలు మర్డర్ చేసిందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. చనిపోయిన రాహుల్ వాళ్ళ నాన్నగారు హైకోర్టులో రిట్ చేయడం జరిగింది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఆయన రిట్ అయ్యకన్నా ముందే మేము వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సత్యంబాబాయ్ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఎమ్మెల్యేలతో వాళ్ళతో రికమెండేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్లో అప్పుడు ఏమీ జరగల. ఇదంతా సత్యంబాబాయికి చెప్పడానికి కానీ లేకపోతే నేను చెప్పడానికి కానీ గల కారణం ఏంటంటే, ఈరోజు ఉన్న పోలీస్ కమిషనర్ బత్తిన రాజశేఖర్ బాబు గారు ఉన్నారు ఈరోజు కమిషనర్గా. ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కేసుల్ని ఛేదిస్తున్నారు. మేమనేది ఒకటే, ఆ రోజు రాహుల్ మర్డర్ జరిగిన తర్వాత అసలు బత్తిన శ్రీనివాస్ గారితో ఏ మంత్రులు మాట్లాడారు, ఏ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఏ అధికారులు ఏ ఆఫీసుల నుంచి, సీఎంఓ ఆఫీసుల నుంచి ఎవరెవరు మాట్లాడారు అనేది టెక్నికల్గా కానీ బయటికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. హాస్యం, నవ్వు అంటే సంతోషమని, నవ్వకపోతే బీపీ వస్తుందని, ఎంత చెప్పినా నవ్వకపోతే అతనొక పెద్ద పాపి అని కళారత్న మిమిక్రీ స్టార్ డాక్టర్ సిల్వెస్టర్ అన్నారు. నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగమని ప్రసిద్ధి అని పేర్కొన్నారు. నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వని, నవ్వు మనకు మంచి వ్యాయామం లాంటిదని చెప్పారు. ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెంచూరా 2K25 పేరిట కల్చరల్ ఫెస్ట్ విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాల ఆవరణలో ఉన్న ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్లాస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామ్ సుబ్బారెడ్డి, కళారత్న మిమిక్రీ స్టార్ డాక్టర్ సిల్వెస్టర్ అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిల్వెస్టర్ మాట్లాడుతూ, జీవితంలో కష్టాలు అందరికీ ఉంటాయని, కష్టాలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలన్నారు. భగవంతుడిని నమ్మేవారు ఉంటారు, ఉండకపోవచ్చని, కానీ మనస్సాక్షిని నమ్మని వారు ఉండడని చెప్పారు. మనస్సాక్షి చెప్పిన ప్రకారం నడవాలి, నడుచుకోవాలని, అదే దేవుడని అన్నారు. నువ్వు తప్పు చేస్తున్నావు, చేయలేదు, చేయబోతున్నావు అనేది కూడా మనస్సాక్షి చెప్పేస్తుందని అన్నారు. మనస్సాక్షి చెప్పిన మాట విననప్పుడు మనం చెడిపోవడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. మనస్సాక్షి చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు అని తెలిపారు. అనంతరం ఆయన చేసిన మిమిక్రీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ సినీ తారల గొంతును అనుకరిస్తూ చేసిన ప్రదర్శన విద్యార్థులను ఉర్రూతలొగించింది. నవ్వకపోతే వస్తుంది బీపీ. ఎంత చెప్పినా నవ్వకపోతే వాడంత పరమ పాపి ఇంకొకడు ఉండడు. ఇది మాత్రం గ్యారంటీ, నో డౌట్. ఎందుకంటే కష్టాలు అందకుంటాయండి, ఎవడుకుండవు, మనకి తెలుసు. నేను ఒకటే నమ్ముతాను, భగవంతుడు మనస్సాక్షి.
భగవంతుని నమ్మేవాడు ఉంటాడు, ఉండకపోతాడు. కానీ మనస్సాక్షిని నమ్మని వాడు ఎవడు ఉండడు. మనస్సాక్షి చెప్పిన ప్రకారం నడవాలి, నడుచుకోవాలి, అంతే. అదే దేవుడు ఖచ్చితంగా చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, చేయలేదు, చేస్తున్నావు, చేయబోతున్నావు అని కూడా చెప్పేస్తుంది. అన్నదని అదని ఇదని అదేదో మరి ఆ మొక్కని లెక్కెట్టుకోకముందే చెప్పాల్సింది. హలో 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 నీ తల్లి సిగదనగా నువ్వు ఇలా అంటావు, నేను కల్లో కూడా ఊహించలేదు. హలో ఇది ఒక వాయిస్. ఈ పేరు చెప్పక్కర్లేదు, పేరు చెప్పకుండానే మేము ఎక్కువగా చేస్తూ వస్తుంటాం. ఇక్కడ మరి ఇంకొక వాయిస్ ఉంది, చాలు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే ఓ గోగు ఆచార్య దేవ ఏమంటివి జాతి నడుమున సూపస్థితికి కింద విలువదహత లేదందువా. ఎంత మాట. అనంతరం కల్చరల్ కోఆర్డినేటర్లు అర్చన, నిహారిక, మీడియా ఇన్ఛార్జి దైవకృప మాట్లాడుతూ కళాశాల డైరెక్టర్ జోషిరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ బాలస్వామి, ప్రిన్సిపల్ మహేష్ నేతృత్వంలో వెంచురా కల్చరల్ ఫెస్ట్ నిర్వహించామని చెప్పారు. 2 వారాల నుంచి అనేక పోటీలు నిర్వహించామని, 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను ప్రదర్శించారని తెలిపారు. పోటీల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా పాల్గొని బహుమతులు గెలుపొందారని చెప్పారు. విద్యార్థినులు 500కు పైగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటల పోటీలు, నాట్యం పోటీలు, ఇంకా మైమ్, స్కిట్, ఫ్లవర్ అరేంజ్మెంట్, ఇలా అనేకమైన పోటీలు జరిగాయండి. అలాగే ఆటల పోటీలు నిర్వహించాము. ఈ 2 వారాలుగా విద్యార్థులు ఎంతో తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చారు. పెయింటింగ్, ఈ వీటిల్లో అయితే చాలా అద్భుతమైన కళను ప్రదర్శించారు. అకాడమిక్గా పిల్లలు ఉత్తీర్ణులైన పిల్లలకి మేము ప్రైజెస్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్లో కూడా మేము ఫ్యాకల్టీకి మరియు విద్యార్థులకి ఎన్నో పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున గత నెల రోజుల నుంచి జరిగిన కాంపిటీషన్స్కి సంబంధించిన ప్రైజెస్ అన్నీ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకు చీఫ్ గెస్ట్గా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వచ్చారు. గెస్ట్ ఆఫ్ ఆనర్గా మిమిక్రీ ఆర్టిస్ట్ సిల్విస్టర్ గారు వచ్చారు. సో మా మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు జోషిరెడ్డి ఎస్జే అండ్ మా బాలస్వామి ఎస్జే అసిస్టెంట్ డైరెక్టర్. Gained meritorious results in their academics are also honored and felicitated by the guests who are invited for this valedictory function of Ventura 2K25. And faculty members who have earned their PhD, doctorate, 2 of the faculty members, Dr. Venkateshwar Rao and Dr. Muni Nagamani from CSC department also have been felicitated in this particular program. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ద బ్రిలియంట్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో ఆకట్టుకుంది. సమాజానికి సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలియచేసేలా విద్యార్థులు మోడల్స్ను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలో ఉంచిన పలు సైన్స్ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడ వెటర్నరీ కాలనీలోని ద బ్రిలియంట్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. సమాజానికి సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందనేది తెలియజేసేలా విద్యార్థులు మోడల్స్ను ప్రదర్శించారు. కర్బన ఉద్గారాలను శోషించి మిగిలిన గాలిని మాత్రమే వదిలే ప్రయోగాలను విద్యార్థులు చేశారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న ఉపగ్రహాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయటం వల్ల కలిగే ఉపయోగాలు, రసాయనాలు వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలను విద్యార్థులు చాలా చక్కగా తెలియజేశారు. గణిత మోడల్స్ను చాలా చక్కగా వివరించారు. మానవుని గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ పనిచేసే విధానం వివరించేందుకు వర్కింగ్ మోడల్స్ను ఏర్పాటు చేశారు. సుమారు 100 మోడల్స్ ప్రదర్శనలో ఉంచారు. స్కూల్ ప్రిన్సిపల్ ఈడే విజయలక్ష్మి, డైరెక్టర్ ఈడే లలిత్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్కు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించిందని ఫిజిక్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. Majority of the people are suffering with so many health diseases because of using so many chemicals in agriculture. So our students has explained how to conduct the organic farming without using any chemicals. And in mathematics also they have arranged so many geometrical shapes. In the same manner in biological science they have arranged how heart is functioning, kidneys are functioning, and remaining all organs of the human being, how they are functioning, they have arranged here in the form of working models. And at the same time, they have arranged the hemodialysis and remaining other working models. To increase the scientific temper in the students, they have arranged all these working models. Especially the motto of the National Science Day is Science for Society.
So for understanding that purpose, the students has arranged all these models. విద్యార్థుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు సృజనాత్మకత నైపుణ్యాలను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. సైన్స్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించి నూతన ఆవిష్కరణలకు కొత్త ఆలోచనలకు పునాదులు వేసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఉపయోగపడతాయని అన్నారు. విజయవాడ బందర్ రోడ్డు అశోక్ నగర్లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డాక్టర్ మంజుశ్రీ ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా వచ్చేసి రిబన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రదర్శనలో కొలువు తీరిన పలు సైన్స్ ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల నుంచి ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు మోడల్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ మంజుశ్రీ మాట్లాడుతూ చిన్నారులు తమ మెదడుకు పదును పెట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తయారు చేసి ప్రదర్శిస్తున్నారని చెప్పారు. చిన్నపిల్లలు తయారు చేసిన మోడల్స్ చూస్తే ఎంతో ఆనందం కలిగిందన్నారు. సైన్స్ ద్వారా వారు నేర్చుకున్న పలు అంశాలను చాలా చక్కగా వివరించారని, తన చిన్నతనం గుర్తుకొచ్చిందని తెలిపారు. చిన్న చిన్న బ్రెయిన్స్ భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేయాలని, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్న చిన్న బ్రెయిన్స్ ఇక్కడ అన్నీ కూడా చాలా పెద్ద పనులు, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేశాయి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ దెమ్ ఆల్. నేను చిన్నప్పుడు నా స్కూల్స్లో చేసిన ప్రాజెక్ట్ గురించి నాకు ఇప్పుడు ఆ మెమరీస్ వస్తున్నాయన్నమాట. సో నేను 7th or 8th క్లాస్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ 3 లాస్ చేసి ఎక్స్పెరిమెంట్ ఇలా ఎక్స్పోలో నేను చేసింది గుర్తొచ్చింది. సో ఈ చిన్న చిన్న బ్రెయిన్స్ ముందుకి డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానీ ఇన్నోవేషన్స్ చాలా పెద్ద బ్రెయిన్స్గా మారాలని. అనంతరం నారాయణ స్కూల్ అశోక్ నగర్ బ్రాంచి ప్రిన్సిపాల్ శివ సాయినాథ్ మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఏదైతే పుస్తకాల్లో చదువుకుంటున్నారో దాన్ని ప్రయోగాత్మకంగా నిజ జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునేలా సైన్స్ ఫెయిర్లు ఉపయోగపడతాయని చెప్పారు. విద్య అనేది అందరికీ అవసరమే. సో దానికి తగ్గట్టుగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. బట్ దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసే విధంగా వాళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసే వాళ్ళు ఏవైతే బుక్స్లో చదువుకుంటున్నారో సో వాటినే ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఏ విధంగా మనం ఆపరేట్ చేస్తామనేది తెలుసుకునేలాగా ఇలాంటి సైన్స్ ఫెయిర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ అదేవిధంగా మా చీఫ్ గెస్ట్ మేడం కూడా చాలా క్లియర్గా పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో అనేది కూడా చాలా చక్కగా చెప్పి అందరికీ కూడా మోటివేట్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. అంటే ఎంతసేపు క్లాస్ రూమ్స్లో 4 గోడల మధ్యలో వాళ్ళు చదువుకోవడం అని కాకుండా సో బయట ఏమనేది జరుగుతున్నాయి అండ్ అవన్నీ కూడా మనం ఏ విధంగా క్యాప్చర్ చేయొచ్చు, ఇంకా ఎలా మనం డెవలప్ చేసుకోవాలి, మన ఇంటెలెక్చువల్ స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేసుకోవాలి, మన ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని, సైన్స్ పట్ల ఆసక్తిని ప్రయోగాలు, ప్రాజెక్టుల ద్వారా సైన్స్ను నేర్చుకునేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని డాక్టర్ కేతినేని శైలజ తెలిపారు. సైన్స్ అనేది ఒక వండర్ అని, సైన్స్లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి కనపరచాలని సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణలంకలోని శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కేతినేని శైలజ ముఖ్య అతిథిగా వచ్చేశారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన పలు మోడల్స్ను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు తాము తయారు చేసిన మోడల్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన పలు మోడల్స్ ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని, సైన్స్ పట్ల ఆసక్తిని, ప్రయోగాలు, ప్రాజెక్టుల ద్వారా సైన్స్ను నేర్చుకునేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు. సైన్స్ అనేది ఒక వండర్ అని, సైన్స్లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి కనపరచాలన్నారు. So today we all have gathered here to witness these scientific experiments done by the students. So these experiments are not only interesting but also very knowledgeable. So it helps the children to develop their scientific skills, helps them improve their curiosity and helps them learn science through projects and experiments. So such scientific sessions also improves their communication and presentations. అనంతరం ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు 250కి పైగా మోడల్స్ను ప్రదర్శనలో ఉంచారన్నారు. ఎక్కువగా వర్కింగ్ మోడల్స్ ఉన్నాయని తెలిపారు. మోడల్స్ ప్రదర్శించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తామని చెప్పారు. We are providing opportunity for Science Expo. They are exhibiting n number of projects
and these all are maximum working models. Right from 1st to 9th class children are participating. More than 250 projects are here to inculcate scientific attitude, temper and interest towards science. We are providing this opportunity. Ikkada ఈ ఎగ్జిబిషన్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం పేరెంట్స్ కూడా, కాబట్టి నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరెంట్స్కి కూడా తెలుపుతున్నాము. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మన పిల్లలు చేస్తే పేరెంట్స్ సమక్షంలో మిగిలిన సపోర్ట్ పేరెంట్స్ నుంచి వచ్చిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.